దేవుడు ఏదో మనల్ని కేవలం ఒక నిత్య నరకము నుంచి పరలోకానికి ఒక ఆత్మ రక్షణ మాత్రమే ఇవ్వలేదండి. ఏమేన్ రక్షణ అనే మాటకు సొటీరియా అని అర్థం. అంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ వర్డ్. నిన్ను ఆత్మ విషయంలో నరకం నుంచి తప్పించడానికి, అలాగే శరీరంలో అనారోగ్యం నుంచి తప్పించడానికి, అలాగే మెంటల్ ఇష్యూస్, నీ కష్టాల నుంచి, నీ ప్రెషర్ నుంచి, అన్నిటిలోంచి విడిపించటానికే దేవుని యొక్క ఉద్దేశమైనది. అది రక్షణ అంటే. ఏదో నేను రక్షించబడిపోయిన ఇంకా నాకు రక్షణ అవసరం లేదని అనుకుంటున్నావేమో. రక్షణ అనగా కేవలం మనం యేసు ప్రభువుని నమ్ముకొని నిత్య నరకము నుంచి పరలోకానికి రావడం మాత్రమే కాదు, కానీ మన స్పిరిట్లోనే కాదు, మన సోల్లో, మన బాడీలో, అన్నిట్లో మనము డెలివరెన్స్ పొందడమే రక్షణ అంటే ప్రియులారా. అంటే ప్రతి దినము రక్షించటానికి దేవుడు మనకు ఒక గుడ్ న్యూస్ అనేది ఉంచారు. ఏమేన్ యేసు ప్రభుని గూర్చి నా వార్త అంటే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఏమేన్ అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప ఇంకేది కూడా నేను ప్రకటించాలనుకోవట్లేదు. ఏమేన్ యూదుడైతే ఏంటి, గ్రీసు దేశస్థుడైతే ఏంటి, సువార్తను నమ్మిన వారికి అది దేవుని యొక్క, నమ్ముతున్న వారికి అదేమైపోతూ ఉండదంట, దేవుని యొక్క శక్తి క్రీస్తుని గూర్చిన మాట అయి ఉన్నది. ఏమేన్